ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరొకసారి దేవుని వాక్యం వినడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మనం దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. దయచేసి మరి అందరూ ఆ వాక్యాన్ని బైబిల్లో చూసి చదువుకొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. అవన్నీ వచ్చి మెట్టలలోను, లోయలలోను, బండల సందుల్లోను, ముండ్ల పొదలన్నిటిలోను, గడ్డి బీళ్ళన్నిటిలోను దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది అంటే యూఫ్రటీసు నది అద్దరి నుండి కూలి వచ్చి మంగళకత్తె చేతను అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలను అలాగే కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించుచు అది గడ్డము కూడాను గీయించును అని చెప్పి, అంటే ఒక రూపకాలంకారకంగా దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆత్మీయ మిత్రులందరూ కూడా దేవుడి జ్ఞానాన్ని ఆలోచన చేయాలి. జోరీగలు, కందిరీగలు ఆ దేశం మీదకి వచ్చి ఆ దేశాన్ని నాశనం చేస్తాయని నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు అవన్నీ కూడా వచ్చి మెట్టల్లోనూ, లోయలలోనూ, బండల సందులలోనూ, ముండ్ల పొదలలోనూ, ముళ్ళ పొదలన్నిటిలోనూ, గడ్డి బీళ్ళన్నిటిలోనూ అవి ఉంటాయి, అక్కడ నిలిచి ఉంటాయి, అక్కడికి వస్తాయి అని చెప్పి ఈ 19వ వచనాన్ని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చెప్పినాడు. అంటే ఆ దేశం వ్యవసాయ రంగంగా ఆ దేశం సమూలంగా నాశనం అవుతుంది. ఈ వ్యవసాయం చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఆ దేశం మీద, యూదా దేశం మీద ఏర్పడినప్పుడు, పంటలు పండించడానికి అవకాశం లేనప్పుడు, వ్యవసాయం అనేటువంటిది పండించడానికి ఏమీ ఈ యొక్క ఈగలు కానీ, ఈ జోరీగలు కానీ అవన్నీ కూడా ఆ లోయలలోను, బండలలోను, సందుల్లోను, ముండ్ల పొదల్లోను, గడ్డి బీళ్లలోను, ఈ పొలాల్లో, స్థలాల్లో అన్నీ వచ్చి ఉండడం వల్ల వ్యవసాయం చేయడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వ్యవసాయం చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో మరి ఆ దేశానికి ఆహారం ఎలాగొస్తుంది? ఆ దేశానికి పాలు, తేనె అవి మాత్రమే వాళ్ళకి ఆహారంగా ఆ యొక్క రోజుల్లో ఈ దేవుడు ఆ దేశం మీద ఈ ఉగ్రతను దించిన రోజుల్లో ఈ పాలు, తేనెలు మాత్రమే అక్కడ ప్రజలకి ఆహారం అవుతాయి. అందుకే ఇశ్రాయేలు దేశాన్ని గురించి, కనాను దేశాన్ని గురించి ఏం చెప్పాడు దేవుడు? పాలు, తేనెలు ప్రవహించు దేశం అని చెప్పి ముందుగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితి అక్కడ వస్తుంది. కారణం ఏంటంటే వ్యవసాయం చేయడానికి అవకాశం కుదరని పరిస్థితి. అంచేత పాలు, తేనెలు తాగి వాళ్ళు కొంతకాలం మరి జీవనోపాధి చేసి వాళ్ళు బ్రతకాలనేటువంటి దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయం. అలాగే ఆ దినమున యెహోవా నది అంటే యూఫ్రటీసు నది అద్దరి నుండి కూలి వచ్చు మంగళకత్తి చేతను అనగా అశ్షూరు రాజు చేత. మంగళకత్తి అంటే అశ్షూరు రాజు కత్తితో పోల్చబడ్డాడు. తల వెంట్రుకలను, కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించును. అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళకి క్షౌరం అయిపోయిందంటే చూసారంటే సమూల నాశనం. అది గడ్డములను కూడా గీయించును అన్నాడు. అంటే ఆ దేశ ప్రజలు సర్వనాశనం అవుతారు. ఎవరి వలన? అశ్షూరు రాజు వలన ఇశ్రాయేలు దేశం చాలా విచ్ఛిన్నమైపోద్దని చెప్పేసి యెషయా ప్రవక్త ఈ 7వ అధ్యాయంలో అనేకమైన కీలకమైనటువంటి విషయాలు ఆ ఇద్దరు రాజులను గూర్చి, ఆ ఇద్దరు రాజులు ఈ దేశానికి శత్రువులుగా ఉండేటువంటి విషయాలను గూర్చి, ఆ దేశానికి పట్టబోయే గతిని గురించి ముందుగా చెప్పాడు. కొద్ది కాలంలోనే మరి ఆ దేశానికి అలాంటి పరిస్థితులన్నీ కూడా దాపరించి అవి నెరవేరిని. ఆ కాలంలో
కొద్ది సంవత్సరాలు గడవగానే ఆ పరిస్థితులన్నీ ఆ దేశం మీద నెరవేరినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తాం దేవుని పిల్లలు. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33:11 చదువుతున్నాను, చూడండి దయచేసి. అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి దేశం మీదకి రప్పించును. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయిరి. ఈ మనిషి అయినటువంటి రాజుని వాళ్ళు పట్టుకుని వాళ్ళతో అతను తప్పించుకుని పోకుండా గొలుసులతో అతను బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయారు అన్న విషయం ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. అంటే ఆ పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భీకరంగా ఉంటుందో అనేది అక్కడ చెప్తున్నటువంటి వాస్తవం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఈ సమయంలో మనం చదువుకున్నట్లయితే దూరవలెనున్న ఆశతో నరులు, అంటే బండ సందుల్లోనికి అలాంటి వాటిల్లోకి దూరాలన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. అంటే అవి ఏవి కూడా వాళ్ళని రక్షించలేవు. అటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు దేశం మీదకి వస్తాయి, యోధా దేశం మీదకి వస్తాయి అని చెప్పేసి ఈ యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మీకా గ్రంథం మరొక వచనాన్ని, అద్భుతమైన వచనాన్ని మీరు చూడవచ్చు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా, ఏం రాయబడింది అక్కడ దయచేసి మనం చదువుకున్నట్లయితే, సర్పము లాగున వారు మన్ను నాకుదురు. సర్పం వలె, సర్పాలు ఎలాగైతే మన్ను తింటాయో మన్ను నాకుతాయో అలాగే వాళ్ళు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు అని చెప్పి అక్కడ రాయబడింది. అంటే దేవుడి యొక్క భయము ఆ దేశం మీదకి ఎలా వస్తుందో దేవుడు అలా ముందుగా చెప్పాడు. వాళ్ళు పాముల వల్లే మన్నును తింటారు. ఆ ఆహారం, ఆ మన్ను వాళ్ళకి ఆహారం అవుతుంది. పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణుకుచూ వస్తారు. పురుగులు ఎలాగైతే గజగజ వణికిపోతూ ఉన్నాయో అలాంటి పరిస్థితి ఇశ్రాయేల్ దేశానికి వస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలకు వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఏమండి, కనుక యెహోవా యొద్దకు భయపడుచు వస్తారు వాళ్ళు. నిన్ను బట్టి వాళ్ళు భయము నొందుదురు అని చెప్పేసి అన్నాడు. నిన్ను బట్టి వాళ్ళు భయము నొందుదురు, ఈ ప్రవక్తను బట్టి చెప్తున్నాడు. అలాగే ఇంకేమన్నాడు, తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి, ఎవరైతే భక్తులు ఉంటారో, నిజంగా విశ్వాసం గలవాళ్ళు ఉంటారో, విధేయత గలవాళ్ళు ఉంటారో, శేషించినటువంటి వారి యొక్క స్వాస్యమును, వారి యొక్క దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. వాళ్ళ దోషాలు పరిహరిస్తాడట, వాళ్ళ పాపాలు క్షమిస్తాడట. అలాంటి దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అండి? లేడు కదా. ప్రపంచంలో ఇలాంటి దేవుడు, ఈ దేవునితో సమానుడైన వాడు ఎవ్వడూ లేడు అని దేవుడి వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తుందో చూడండి. భయభక్తులు గల వారి పాపములను విశ్వసించిన వారి యొక్క, మారు మనసు పొందిన వారి యొక్క పాపమును ఈరోజు పరిహరించి బాప్తిస్మం పొందగానే వాళ్ళ పాపాలు కడిగి పవిత్రపరిచి తన సంఘములో క్రీస్తు ప్రభు ద్వారా చేర్చుకొని ఆయన మహిమార్థమైన రాజ్యంగా కట్టుకునేటువంటి కృపగల దేవుడు, ఆయనకి సమానుడైన వాడు, ఈక్వల్గా ఉండాలనుకునేవాడు ఎవడో మరి ప్రపంచంలో లేడు అనే విషయం ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తాను. అర్థమైందండి. యేసుక్రీస్తు గొప్ప వ్యక్తిత్వం గల దేవుడు, గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడు. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, చూపుల్లో కానీ, చేతల్లో కానీ, ప్రవక్తంలో కానీ, బ్రతుకులో కానీ పాపం లేనివాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడని ఛాలెంజ్ విసిరిన వాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఆ యూదులందరికీ ఛాలెంజ్ విసిరాడు, పరిసయ్యులకు ఛాలెంజ్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా నిరూపించగలడా అని అడిగాడు.
కనుక పాపం లేని వాడు మిగతా మనుషులు అందరూ, మానవ జన్మ అందరూ ఎత్తిన ప్రతి ఒక్కరూ పాపం చేశారు, యేసుక్రీస్తు తప్ప. కనుక ఆయనతో సమానుడైనటువంటి వాడు ఎవడో లేడు అని ఇక్కడ ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు కనుక నిరంతరమును కోపించడు. కనికరము చూపుటి యందు సంతోషించేవాడు. మీకా గ్రంథంలో ఈ మాట మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 18వ వచనం. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవెత్తువు. ఒకసారి ఆయన క్షమించి మరిచిపోయి ఇక ఎన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోలేను అనేటువంటిది గొప్ప దయగల దేవుడు, ఎంత కృపగల దేవుడు అని దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నాడు. ప్రియులారా ఆలోచించండి. వారు ఇర్మియాను గోతిలో వేసిరి అనే సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఎలాగూ మనవి చేశారు. రాజుతో వాళ్ళు అలా మనవి చేశారు, ఇర్మియాని గోతిలో వేసేసి. రాజుగారితో చెప్పారు, అయ్యా ఆయన్ని గోతిలో వేసేసామని. ఎన్ని కష్టాలు ఆయనకు వచ్చినాయి. ఇర్మియా గ్రంథం 38:8లో ఆ మాట మనం చూడవచ్చు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమని అనగా ఆయన నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనబరిచెదను, యెహోవాను నామమును ఎదుట ప్రకటించెదను, నేను కరుణించేవాడిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదును అని చెప్పేసి అన్నాడు. ఎవరిని దయ చూపుతానో వాడి పట్ల దయ చూపుతాను, ఎవని యందు కనికరపడతానో వాని యందు కనికరపడతాను, ఎవని యందు కఠినత్వం చూపుతానో వాని యందు కఠినత్వం చూపుతానని దేవుడు అంటా ఉన్న విషయం చూడండి. కనుక దేవుడు దయ పొందడానికి, ఆయన కరుణ కటాక్షం సంపాదించుకోవడానికి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ నిలకడగా ఉండాలి. ప్రియమైన వారులారా ఆలోచించండి. దేవుడికి వ్యతిరేకంగా తిరగడం కానీ మాట్లాడడం కానీ దేవుడికి వ్యతిరేకమైనటువంటి కోపం పుట్టించేటువంటి పనులు ఆనాడు ఇశ్రాయేలు చేసినట్లుగా మనం చేయకూడదు. మోషే ఆయన మహిమను చూడాలనుకున్నాడు, కానీ నా మంచితనం అంతా కూడా నీకు చూపెడతాను, నువ్వు నన్ను చూడలేవు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అయితే ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభు మన మధ్య ఉండి మనతో కూడా రావాలను, మాతో కూడా రావాలని అడిగాడు మోషే. మీరు లోబడనల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించు, మమ్మను నీ స్వాస్యంగా చేసుకోమని అని అడిగాడు. విసరా లోబడనలు వీరు, లోబడనలను ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు లోబడరు, దేవుడికి లోబడరు, దేవుడి వాక్యానికి లోబడరు, దేవుడి సత్యానికి లోబడరు. సరే ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారా, ఇశ్రాయేలు లాగే. ఎంతో భయంకరమైన విర్రవీగుడుతనం మనకు కనిపిస్తుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీలు, డిబేట్లు రకరకాలుగా ఈరోజు క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేయడానికి, అన్యజనుల మధ్య అపహాస్యం చేయడానికి మరి ఎందరో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, డిబేట్లకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఐక్యతగా ఉండవలసిన సహోదరులు విభేదాలతో విడిపోయి ఎవరిని సమాధానంగా ఉండవలసిన వాళ్ళు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని దేవుడు వాక్యం చెప్తుందంటే వివాదాలతో వితర్కాలతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. నేను గొప్ప నేను గొప్ప అని వాళ్ళ గొప్పలు సమాజం కనుగోవాలని, వాళ్ళకి తెలియపరచుకోవాలని, ప్రజల ముందు వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి, డిబేట్లు చేసామని అనిపించుకోవాలని, మేము పోటీలు పడ్డామని అనిపించుకోవాలని, ఏమండి మేము జ్ఞానులమని అనిపించుకోవాలనేటువంటి మరి ప్రయత్నం ఎంతో భయంకరంగా జరుగుతుంది ఈరోజు. సహోదరులే మరి డిబేట్లకు దిగుతున్నారు, పోటీలకు దిగుతున్నారు. అన్యులతో వాదించి ఒప్పించడం కాకుండా వీళ్ళకి వీళ్ళే సహోదరుల నుండి కూడా ఇంత భయంకరమైన పోటీలకు దిగుతున్న పరిస్థితి నేడు ప్రపంచంలో మనకు కనబడుతుంది. అంచేత వాళ్ళు ఎలా మారాలి, అలాంటివన్నీ వదిలేసి ఎలా సమాధాన పడాలి, దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన వాక్యంలో అనేక విషయాలు. వీళ్ళని ఆలోచన చేయండి. ఇలాంటి అంచె దినాల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం ఈ సమయంలో. అంచేత చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం
20వ వచనం. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్, అంటే యూఫ్రటీస్ నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను, అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాలు వెంట్రుకలను సౌరం చేయించుకొను, అది గడ్డములను కూడా గీయించుకొను అని చెప్పేసి అక్కడ చెప్పాడు. ఏంటి ఈ పరిస్థితి? చరిత్ర తెలియాలి. బైబుల్ చరిత్ర, ఓల్డ్ హిస్టరీ, పాత నిబంధన రాజుల చరిత్ర, అది దేవుడు ఎందుకు చెప్పాడన్నది తెలియాలి. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు, రాజునగరు సంబంధమైనట్టు సామాంగులలో కనబడినటువంటి వెండి బంగారములను తీసుకొని అశ్షూరు రాజునకు కానుకగా పంపి, సంధి చేసుకోవడానికి అశ్షూరు రాజ్యానికి కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడిని ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షించవాలనని అశ్షూరు రాజు తిగ్లత్-పిలేసెరు నొద్దకు దూతలను పంపాడు. అంటే అశ్షూరు రాజుతో సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధంలో గెలవలేక, ఆ సామర్థ్యం అతనికి లేక. ప్రభువునందు ప్రియులారా, ఆలోచించేయండి. కానీ ఏంటి ఈ పరిస్థితి? ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని దేవుడు వాక్యం ఎలా చెప్తున్నాడని చెప్పేసి ఆలోచన చేయాలి అండి. ఈరోజు కూడా మనం ఎన్నో పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మాటలకి తేనె వలకబోస్తున్నారు. మాటల్లో తమ్ముడు అనుకుంటున్నారు, అన్నయ్య అనుకుంటున్నారు, డిబేట్కి సిద్ధమవుతున్నారు. అన్నయ్య నీడన్నాడు, తమ్ముడు నాడంటున్నాడు. మరి అన్నయ్య తమ్ముడు అనుకున్నది పెదాల మీద ప్రేమ కనపరుస్తున్నారు, లోపల అంతర్గతంగా బాకులు బళ్ళాలు ఉంచుకుని ఉన్నారు. అంతర్గతంగా పగ, ద్వేషం ఇద్దరికీ ఉంది అండి. పైకి మాత్రం అన్నయ్య తమ్ముడు అని పిలుచుకుంటున్నారు. డిబేట్కి రా, నీ ఎంతో నా ఎంతో తెలుసుకుందాం అంటున్నారు. దేవుడి వాక్యాన్ని ఎవడు గైకుంటున్నాడు? ఎవడో గైకొనటం లేదు. దేవుని మాటను మరి బట్టి ఏమండి తగ్గించుకుంటే ఏం పోయింది? ఫోన్లే ఎవరో ఒక మాట అన్నారు, ఎవరో ఒకరు ఇచ్చేయ్యారు, నేను తగ్గుతానని చెప్పేసి తగ్గించుకోవచ్చు కదా. అరే తగ్గేదే లేదు. నేనంటే నేను రెడీ అని చెప్పేసి గొడవలకి, దెబ్బలాట్లకి, డిబేట్లకి దిగడం అనేది ఎంతవరకు రైట్ అంటారు? ఆలోచించేయండి. క్రైస్తవ్యము, క్రీస్తు ప్రభువు చెప్పింది ఇదేనా? ఆరాధనకు వచ్చినటువంటి ప్రజలకు వాక్యం చెప్పకుండా, ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ జరిగించకుండా, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, అలా ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఆడు ఇలాగన్నాడు, ఈడు ఇలాగన్నాడు అని చెప్పి వచ్చిన విశ్వాసుల మనసులను చెరిపి వాళ్ళలోనూ కూడా యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు మన మధ్య ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరో మీకు అందరూ తెలుసు, పేర్లు చెప్పవసరం లేదు. క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ మధ్య కనబడడం లేదంటారా? ఆలోచన చేయండి ఏమండి. దూకుడు మీద అంటున్నారు. దూకుడు, ఎవడి దూకుడు వాడిది. తగ్గించుకునే స్వభావం లేదు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడిన అని ప్రభువు చెప్పిన మాట పక్కకు నెట్టేసి, అరే తగ్గేదే లేదు, రా డిబేట్కి అని ఒకడంటే, కాసుకో వస్తాను నేను అని ఇంకొకడంటే, ఏంటండి ఈ పరిస్థితి? తగ్గింపు ఎక్కడుంది? ఎవరికి వాళ్ళు తగ్గింపులో లేని పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యంలో కనిపించడం లేదా? ఆలోచన చేయండి. కనుక రాజులో 2వ గ్రంథం 18వ అధ్యాయం 13 నుంచి, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అశ్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యుద్ధంలో జయించేసి వాటిని పట్టేసుకున్నాడు, ఆక్రమించేశాడు. యూదారాజైన హిజ్కియా లాకీసు పట్టణమందున్న అశ్షూరు రాజు వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన యెడల నా మీద నీవు మోపిన దాన్ని నేను
భరించుదునని వర్తమానము చేయగా అశ్షూరు రాజు యూదారాజు అని హిజ్కియాకు 600 మణుగుల వెండియు 600 మణుగుల బంగారమును ఏమండి జుర్మానాగా నియమించాడు. అతని వలన చేసినటువంటి తప్పును బట్టి ఆ తప్పుని ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కావున హిజ్కియా యెహోవా మందును రాజనగరనందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయును కూడా అతనికి ఇచ్చెను. ఇంకా ఉంది. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశ్షూరు రాజునకు ఇచ్చాను. సరే, అంటే ఈ అశ్షూరు రాజుతో సంధి కుదుర్చుకోవడానికి, తన వైపు తిప్పుకోవడానికి, ఒకవేళ నా యందు ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఇదిగో ఈ తప్పుని, ఈ వెండి తీసుకుని, బంగారం తీసుకుని అవన్నీ క్షమించేసి మర్చిపోవదులే కాணிకలు పంపుతున్నాడు. విసరా ప్రియులారా, ఆలోచించేయండి. ఆ రాజులే సంధి కుదుర్చుకోవడానికి, ఆ రాజులే ఒకరు మరి సహకారంగా ఉండడానికి కోరుకుని సఖ్యత పడడానికి అంత ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సహోదరులు ఎందుకని యుద్ధానికి సిద్ధమవుతున్నారు? ఎందుకు గొడవలకు సిద్ధమవుతున్నారు? సై అంటే కాలు దూతున్నారు. ఆ యొక్క గొర్రె పొట్టేళ్ళ వలె కొమ్ములతో గుద్దుకోవడానికి రెడీ అవుతున్నారు. గిత్తల వలె, తోడపెద్దుల వలె, ఎద్దుల వలె దెబ్బలాడుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రియమైన వాళ్ళని ఆలోచించేయండి. సమాధాన పడవలసినటువంటి సహోదరులు డిబేట్లకు దిగి సమాజానికి ఏ సందేశం అందిందామని, ఏ మెసేజ్ అందిందామని చెప్పేసి అనుకుంటున్నారు చెప్పండి. అంచేత సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తగ్గితే పోయేది ఏమీ లేదు. దేవుని నామం మహిమపరచబడుతుంది. అంచేత ఈరోజు మనం దేవుడి వాక్యాన్ని చూడకుండా సినిమాలు చూసి, సినిమాల్లో ఉన్న వాటిని చూసి పట్టుదలకు పోయి అసూయలతోని పగలతోని లోపల పెట్టుకుని పైకి మాత్రం తేనె పూసిన మాటలలాగా మంచి మాటలు అన్నయ్య తమ్ముడు అనుకుని మాట్లాడుతున్నారు. కనుక ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారు. సహోదరులుగా చెప్తున్నా, అందరూ సమాధానంగా ఉండాలి. దేవుడి వాక్యం చెప్తుంది. యూదారాజు అయినటువంటి హిజ్కియా లాకీసు పట్టణం మందు ఉన్నటువంటి అశ్షూరు రాజునకు దూతలను పంపి తన మనుషులు పంపాడు. ఎందుకు పంపాడు? నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగానే నా తప్పయింది, నువ్వు ఏం చెప్పినా నేను భరిస్తాను అని చెప్పేసి వర్తమానం పంపి అశ్షూరు రాజు యూదారాజు అని హిజ్కియాకు 600 మణుగుల వెండియు 600 మణుగుల బంగారమును జుర్మానాగా పంపించాడు. తప్పు చేసిన తప్పు ఒప్పుకొని మహారాజే ఒప్పుకున్నాడు. తప్పు వాక్యం బోధిస్తున్నారు. ఈరోజు తప్పుడు బోధలు సమాజంలోనికి పంపిస్తున్నారు. అయినా కూడా తప్పు ఒప్పుకోవట్లేదు. అదన్నా ఒకటి, ఇదన్నా ఒకటి, ఏదన్నా ఒకటి అంటే నువ్వు క్రైస్తవులు అవ్వడం ఎందుకు? ఇంకా దేవుడిని నమ్ముకోవడం ఎందుకు? మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు ఏదో ఒకటి నమ్ముకోవచ్చు కదా. అంచేత ప్రజలు ఏమనుకుంటారు, ఆహా మనం అలా ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు, అదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు, ఆయన నమ్మినా పర్లేదు, ఈయన నమ్మినా పర్లేదు అనేటువంటి ధోరణి ప్రజల మధ్యకి ఆ సందేశం వెళ్ళిపోతూ ఉంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. నేను నమ్మిన దేవుడు గొప్పవాడని చెప్పడానికి ఎందుకు భయం? నేను నమ్మింది చెప్పడానికి, సత్యం అని చెప్పడానికి ఎందుకు జంకాలి, సందేశించాలి? ఒకప్పుడు నా యేసయ్య పరిశుద్ధుడు 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 అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు యేసయ్య అన్నా ఒకటే, ఇంకొకడన్నా ఒకటే, మరొకడన్నా ఒకటే, ఇంకెవడన్నా ఒకటే అని చెప్తే ఎలా మారిపోయారు ఇప్పుడు మీరు? ఏమైపోతుంది మీ యొక్క జ్ఞానం? కనుక మారాలి. మరలా మీరు దేవుని యొక్క జ్ఞానంలోనికి తిరిగి సత్యవాక్యంలోనికి వచ్చి బలంగా నిలబడాలని కోరుతూ ఒక సహోదరుడిగా
ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు విన్న వాక్యమును బట్టి వినిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిలో ఎవరైనా రోగులు ఉంటే వారిని స్వస్థపరచండి, వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అదే నాయన, మరి ఈ సత్యవాక్యం విషయంలో ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని క్రీస్తునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.